ప్రవీణ్ పగడాల గారి హైట్ మీద కాంట్రవర్సీ ఉంది. అది పోవాలి అంటే ఆయన హైట్ రికార్డ్స్ బయటికి తీయాలి. నాకు తెలిసి అయితే 5 అడుగుల 6 అంగుళాలు. ఈయన నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డెత్ పాట్లో పడక ముందు కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర వచ్చినట్టు పోలీసులు వీడియో చూపించారు. ఆ వీడియో ఫుటేజ్లో ఆయన కాదు డూప్ ఉన్నాడు. డూపు పూర్తి స్థాయిలో 2 కాళ్ళు నేల మీద ఆనించి బండిని నెట్టుకుంటూ పోతున్నాడు. అలాంటి పరిస్థితి ప్రవీణ్ గారికి లేదు. ఎందుకంటే ఆయన హైట్ తక్కువ, 5 అడుగుల 6 అంగుళాలు మాత్రమే. అందుకే ఆయన హైట్ మీద ఎగ్జామిన్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీని మీద పాల్ గారు ఆల్రెడీ హైకోర్టులో 2 కేసులు వేశారు. ఒకటి సిబిఐ ఎంక్వైరీ అడిగారు, 2 రీపోస్ట్ మార్టం కూడా అడిగారు. హర్షకుమార్ గారు మళ్ళీ ఈరోజు ఒక కేసు వేశారు. నాకు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కావాలని. మంచిది, విల్ అండ్ గుడ్. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, నేను కేసులో డైరెక్ట్ ఇంప్లీడ్ అవ్వచ్చు, కానీ క్రిస్టియన్ సహోదరులు 2 కోట్ల మంది ఉన్నారు. మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వడం లేదనేది నా బాధ. అందుకే చెప్తున్నా, హైట్ మీద ఇంప్లీడ్ అవ్వండి. కేపాల్ గారి కేసులో కానీ హర్షకుమార్ గారి కేసులో కానీ ఇద్దరు హైకోర్టులో వేసి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రవీణ్ కుమార్ గారి హైట్ 5 అడుగుల 6 అంగుళాలే కాబట్టి ఎవరైతే బండి నడిపారో అతను 6 అడుగులు ఉన్నాడు. అందుకే అతను యాక్సిడెంట్ ప్లేస్ కొంతమూరు టోల్ ప్లాజాకి ఎదురుగా గుంతలో పడింది బండి. ఆ కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర అతను బండి ఎలా నడిపాడు, 2 కాళ్ళు పూర్తిగా నేల కానించి నడిపాడు. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇక్కడ. ప్రవీణ్ గారి హైట్ 5 అడుగుల 6 అంగుళాలు కాబట్టి అదే హైట్ ఉన్న వ్యక్తిని బుల్లెట్ మీద ఎక్కించి, అదే ప్రవీణ్ గారి బుల్లెట్ పోలీస్ స్టేషన్లో ఉంది తెప్పించి ఎక్కించి, అదే కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి నడపయ్యా బాబు అని చెప్తే, ఎవడు వీడియో ఫుటేజ్ పోలీసులు ఏదైతే చూపించారో అట్టా వాడు 2 కాళ్ళు పూర్తిగా నేల కానించి నడపాలా. 5 అడుగుల 6 అంగుళాల హైట్ ఉన్నాడు, వాడు నడపలేడు. ప్రవీణ్ గారికి కూడా అంత సీన్ లేదు. అప్పుడు తేలిపోద్ది ఒక సబ్జెక్ట్. అది ఏందో తెలుసా, హైదరాబాదు నుంచి కొంతమూరు టోల్ ప్లాజా నయారా పెట్రోల్ బంక్ దాకా బుల్లెట్ నడిపింది ప్రవీణ్ గారు కాదు అని. హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ, సిబిఐకి కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాకి కానీ సాక్ష్యాలు కావాలి. అది ప్రాక్టికల్ ఎవిడెన్స్లతో కావాలా. ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టికల్ ఎవిడెన్స్ చాలా బాగా పనికొస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా చేయాలా. దీని మీద క్రిస్టియన్ సోదరులు మొత్తము కేసులు ఇంక్లూడ్ అవ్వండి, జాయింట్ యాక్షన్ కమిటీ అవ్వండి. ఏమవుతుంది, ఎందుకు దాక్కుంటున్నారు? కొంచెం ఆలోచించి ప్రవీణ్ గారి ఆత్మశాంతి కోసం పనిచేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నా. దట్స్ ఆల్, దిస్ వీడియో ఇస్ క్లోజ్.